హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈ డోరీ డిజైన్ చూపిస్తాను. 2 ఇంచ్ వెడల్పు 3.5 ఇంచ్ పొడవు గల ఒక 8 పీసెస్ని కట్ చేసుకోవాలి. 3.5 ఇంచ్ స్క్వేర్ పీస్ని కట్ చేసుకోవాలి. అలాగే డోరీ థ్రెడ్ని 6.5 ఇంచ్కి ఒక 4 పీస్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 8 పీసెస్ని ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. స్టార్టింగ్ రఫ్ చేసి లాస్ట్కి రఫ్ చేయండి. రఫ్ చేయకపోతే ఉల్టా తీసేటప్పుడు కుట్లు విడిపోతాయి. ఈ 8 పీసెస్ని 1 ఇంచ్ వెడల్పులో ఇలా కుట్టేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు ఇలా స్క్రూ డ్రైవర్ని హాఫ్కి పెట్టుకొని మిగతా హాఫ్ ఇలా రివర్స్ తీయాలి. స్పూన్ కూడా పెట్టి తీయచ్చు. మీకు ఏది వీలైతే అది పెట్టుకొని హాఫ్కి ఇలా పెట్టి ఇలా రౌండ్గా తీసేసుకోవాలి. 8 పీసెస్ని ఇలాగే హాఫ్కి పెట్టి రివర్స్ తీసుకోవాలి. డోరీ థ్రెడ్కి ఒక చివరన ఇలా కుట్టేసుకోండి. ఇంకొక చివరన ఇంకొక పీస్ని కుట్టుకోండి. ఇప్పుడు ఇలా 4 డోరీలకు ఇలాగే ఇటు చివర అటు చివర ఈ ఉల్టా తీసిన ఈ 1 ఇంచ్ క్లాత్లను కుట్టేసుకోండి. కుట్టేటప్పుడు డోరీ మిడిల్కి ఉండేలా చూసుకోండి. ఇప్పుడు సూదిలోకి సేమ్ కలర్ దారం ఎక్కించుకొని ఇలా చూపించినట్టుగా కుట్టుకొని దగ్గరికి టైట్గా ముడి వేసుకోండి. ఒక 2-3 ముళ్ళు వేసుకున్న తర్వాత దారాన్ని కట్ చేసి ఇలా రివర్స్ తీయండి. ఇప్పుడు అన్నిటినీ ఇలాగే కుట్టుకోండి. ఇప్పుడు ఈ 4 డోరీస్ని జిగ్జాగ్గా అరేంజ్ చేసుకొని అటు ఇటు కదలకుండా మిడిల్లో రబ్ చేయండి. ఇప్పుడు మిడిల్ జాయింట్ దగ్గర ఇంకొక డోరీని తీసుకొని ముడి వేయండి. ఇదొక 10 ఇంచెస్ పొడవు మినిమం ఉండాలి. ఇక్కడ మళ్ళీ సూద్దారంతో ఈ దారాన్ని కదలకుండా ఇలా టైట్గా ముడి వేయండి. ఇక్కడ ముడి కనిపించకుండా 3.5 ఇంచ్ స్క్వేర్ని ఇలా చూపించినట్టు కుట్టుకోండి. స్టార్టింగ్ రబ్ చేయండి. ఇక్కడ చివర 1 ఇంచ్ పైకి కుట్టకుండా కట్ చేయండి. ఇప్పుడు ఈ 1 ఇంచ్ దగ్గర క్లాత్ని కార్నర్ నుంచి ఇలా బయటికి లాగండి. ఇప్పుడు ఇంకొక కార్నర్ని ఇందాకలా కుట్టిన దానిపైన ప్లేస్ చేసి సేమ్ ఎలా చూపిస్తున్నానో అలా కుట్టుకోండి. ఇప్పుడు 1/2 ఇంచ్ వెడల్పులో కింది వరకు కుట్టేసుకోండి. ఇప్పుడు దీన్ని రివర్స్ తీయండి. ఇప్పుడు కింది వైపు ఈ లోటస్కి ఇలా బీడ్స్ని కుట్టుకోండి. ఈ బీడ్స్ కుట్టడం చూపిస్తాను. ఫస్ట్ ఒక థర్మాకోల్ బాల్ని ఇలా పెట్టి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కొంచెం కొంచెం క్లాత్కి ఇలా ముడి వేసుకోండి. మీకు ఎన్ని కార్నర్స్ కావాలంటే అన్ని ముళ్ళు వేసుకోండి. నేను 4 కార్నర్స్ని చేస్తున్నాను. ఇలా కుట్టిన తర్వాత దీనిపైన ఒక పూసను యాడ్ చేయండి. అంతే, సింపుల్గా డిజైన్ చాలా బాగా వస్తుంది. ఇలాగే మిగతా వాటిని కూడా సేమ్ ఇలాగే పెంచినట్టు ఇలా కుట్టు వేసుకొని పైనంగా ఒక బీడ్ ఎక్కించుకోండి. డోరీ డిజైన్ రెడీ అయింది. ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి. సేమ్ ఇలాగే ఇంకొక పీస్ని రెడీ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.